అసలు ఏమనుకున్నానంటే నేను మామూలుగా చందన బ్రదర్స్కి వెళ్ళిన. ఎందుకు అంటే నేను ఏదో గోల్డ్ షాపింగ్ కోసమని వెళ్ళిన. సో ఏమనుకున్నా అక్కడ అందరూ కాసులు కొనుక్కుంటుంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మనం చేసుకుని కూడా 2 years అయిపోయింది. సో వై ఐఎమ్ టేకింగ్ దిస్ అని చెప్పేసి అనుకున్నా. సో ఇది చూస్తేనేమో 1 గ్రామే 10,500 400 ఉంటే మనం ఎక్కడ కొనగలుగుతాం అని చెప్పి 1/2 గ్రామ్లో ఒక కాసు తీసుకుండే. మా అమ్మ రియాక్షన్ సర్ప్రైజ్ ఇద్దాం కదా తీసుకుపోయి చెప్పబెట్టుకోండి అని చెప్పేసి అంటే మా అమ్మ డబ్బులు వేస్ట్ చేస్తున్నాను తిరిగి. సో పెద్దవాళ్ళే కదా అలా అంటారు. బట్ ఇంకోటి ఏంటంటే మా తమ్ముడు లేడు, ఎక్స్పైర్ అనేది అలా ఆ థాట్లో డబ్బులు కూడా లేవు, ఎందుకు చేసుకోవడం అని చెప్పేసి సో చేసుకోవట్లే. అందుకని చెప్పేసి నేను కాసు తీసేసుకున్నాను, నేను దాచుకున్నా మనీతో. అదనమాట ఈ వీడియో. వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో తెలుసా, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకొకటి ఫర్ ద ఫస్ట్ టైం విజయవాడ నా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయడం, పూజ చేయడం ఫస్ట్ మిరాకిల్ థింగ్ అది. ఎందుకంటే నేను వచ్చి 1.5 year అయినా నా విజయవాడలో నేను ఉంటున్న రూమ్లో ఒక్కసారి కూడా పూజ చేయలేదు, దీపం పెట్టిందే లేదు. ఫస్ట్ టైం ఇది మిరాకిల్ అని అనుకోవచ్చు. ఇంట్లో ఏమేమి వండిందంటే పులిహోర, పరమాన్నం, కుడుములు అండ్ ఇంకా చల్లడి వడపప్పు అన్నీ మంచిగానే అయ్యింది. చీర సారే అమ్మవారికి కామన్ థింగ్ కదా, అదన్నమాట. కాకపోతే ఏమైనా లోటుపాట్లు ఉన్నాయంటే మనకి ఇంట్లో అన్ని అవైలబిలిటీగా ఉండేది వేరు, ఇక్కడ చేసుకున్నది వేరు. సో సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇట్స్ హ్యావింగ్. పక్కా ట్రెడిషనల్లో రెడీ అయినా నేనైతే ఈరోజు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కూడా. సో కొన్ని కామన్ థింగ్స్ని పక్కన పెట్టి నాకున్న పర్సనల్ లైఫ్లో కొన్ని ఒడిదుడుకుల్ని పక్కన పెట్టి ఈరోజైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నాను, చాలా పీస్ఫుల్గా ఉన్నా. మేబీ పూజ మూలంగానే అనుకోవచ్చు, నేను అదంతా అవాయిడ్ చేయడం మూలంగా అనుకోవచ్చు. ఇట్స్ ఓకే, ఏదేమైనా కానీ ఐఎమ్ సో హ్యాపీ రైట్ నౌ, ఐఎమ్ హ్యాపీ. ఓకేనా, ఇదన్నమాట నేను నా వీడియో. ఇంతవరకు అయితే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.